నా చెల్లి బ్రతికిందమ్మా. నాకు మళ్ళీ జన్మనిచ్చావు. నీకెప్పటికీ రుణపడి ఉంటాం తల్లి. తల్లి బిడ్డల మధ్య ప్రేమానుబంధాలు తప్ప రుణానుబంధాలుండవమ్మా. మీ అమ్మ చేసుకున్న పుణ్యమే మిమ్మల్ని అడుగడుగునా కాపాడుతుంది. ఆమె ప్రేమే మీకు శ్రీరామ రక్ష. వస్తాం తల్లి. పద. సాయి, బిడ్డలు నీ దగ్గరికే వస్తున్నారు. దారిలో కాలయముడు కాచుకొనున్నాడు, జాగ్రత్త. లేదంటే నోరు మూసుకొని ఉండండి. అంతేగాని గుడి ముందు ముష్టి దానిలాగా అంటారేంటి? నీ అమ్మ ఇది పాటలాగుందా? మరిందాక పాటలా ఉందన్నారు కదే. ఒసే నాతో కామెడీలు చేయడం అంటే నోట్లో నిప్పులు పోసుకోవడమే. కాలిపోతుంది. ఆల్రెడీ కాళ్ళెట్టుంది కదా, పాపం జాగ్రత్తగా ఉండండి గారు. అంటే ఎవరితో గాని సీసీ కెమెరాలో చూసి నన్ను నిప్పులు నడిపించింది. అది నాకు దొరకాలి. ఏంటి నిప్పులా? నీ బొంద నోరు మూసుకొని ఉండండి. ఇదిగో ఆ శ్వేత గీత ఇద్దరు మన కాళ్ళు కాలైన ఎగతాళి చేస్తారు. అలా చేయకుండా ఉండాలంటే మనం ఇలా కుంట్లు కాకుండా స్టైల్గా అలా స్టైల్గా నడవాలి. మామూలుగా నడవటమే కష్టం అంటే ఇంకా స్టైల్ గా ఎలా నడుస్తావు అత్తయ్య గారు? నడవాలి నడుస్తున్నాం అంతే. నీ స్టైల్ తగలయ్యా, చచ్చిపోతున్నాం ఇక్కడ. నాకు ఏం నడుస్తుండ్రు? థ్యాంక్ యూ. కుంటి గుర్రాలు నడిచినట్టుంది. చాలా మేము నడిచింది చూసి కుళ్ళే. అవునవును, కాకపోతే అది నడిచినట్టు లేదండి. మరి వంటి కళ్ళతో ఒడియాలు పెట్టినట్టుంది. సరే మీ ముడుపులు చెల్లింపులు గిల్లింపులు అన్నీ అయిపోయాయా? అయిపోయిందండి. కానీ మీ మహాలే మూలన పడ్డ ముడుపుల్లా ఉన్నాయి. వెళ్దాం పదండి. అప్పుడేనా? కాసేపు కూర్చొని వెళ్దామండి. అయ్యయ్యో ఇప్పటికే చీకటి పడిపోయింది. అర్ధరాత్రి దాకా ఉంటారా ఏంటి? వెళ్దాం పదండి ప్లీజ్ అండి. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు వెళ్దామండి. ఏంటి ఈ ఆలయంలో ఉండిపోవడం నిషేధం అమ్మా. ఏంటి నిషేధం? సూర్యాస్త సమయం తరువాత మూల విరాటైన దుర్గమ్మ తల్లి తన నిజరూపం ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని భక్తుల నమ్మకం. అందుకని ఈ ఆలయంలో కానీ ఆలయం చుట్టుపక్కల కానీ మనుషులు ఉండకూడదని నియమం. కాబట్టి ఆలయం తలుపులు మూసివేసేలోపు అందరూ వెళ్ళిపోండి. వెళ్ళకపోతే అలా మొండిగా ఉన్నవాళ్ళు ఎంతో మంది మరణించినట్లు ఆధారాలున్నాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోండి. ఆలయం తలుపులు మూసివేస్తున్నాం. పోనీ ఆలయం బయట ఉండొచ్చా? అమ్మవారు సంచరించేదే ఆలయం బయట. ఉగ్రరూపంలో ఉన్న ఆ తల్లి కంట్లో పడితే ప్రాణాలకే ప్రమాదం అమ్మా. దయచేసి వెళ్ళిపోండి. మన చేతికి మట్టి అంటకుండా ఇద్దరిని చంపే అవకాశం భలే దొరికింది. వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి కదలకుండా చేస్తా. ఆ దుర్గమ్మ చేతుల్లోనే వీళ్ళకి స్వర్గ ప్రాప్తి కలిగేలా చేస్తా. నానమ్మ గారండి, త్వరగా వెళ్దామా అండి? పదండి అత్తయ్య గారు. పొరపాటున ఆలస్యమైతే
ఉగ్రవతారంలో ఉన్న దుర్గమ్మ కంటి చూపుకి భస్మం అయిపోతాం. అలాగే వెళ్దాం పదండి. పదండి. ఆగండి. అమ్మ గీత, శ్వేత, అమ్మవారికి ఆఖరి సరిగా దండం పెట్టుకొని రండి. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అలాగేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడతారో నేను చూస్తానే. పదండి. గీత ఊరు మూసుకొని పదండి. బ్యాగ్ లో డబ్బులు కూడా కొట్టేసిండ్రే. అవునా? అవునే, అంటే మనం ఇక్కడి నుంచి కదలకూడదని డబ్బులు తీసుకొని పారిపోయారా? అవ్వే, జల్దీ పోయి చూద్దాం పద. ఫోనీరా అంటే ఫోన్ ఇస్తావా? సరిగ్గా వినపడ చావట్లేదా? ముందు బండి ఫోనీరా. అయ్యో కాళ్ళు నొప్పులు. అమ్మో అయ్యో దేవుడా. పోనీ. మమ్మల్ని వదిలి వెళ్ళకండి. వాళ్ళు కావన్నా వదిలిపోయినరే. ఇప్పుడు మనం ఆగమన్నా వాళ్ళు ఆగరు. అదిగో ఆటోని. పదవే. ఆటో. అంకుల్ కాస్త సెంటర్ దాకా తీసుకెళ్తారా? మా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుండా తీసుకెళ్ళడం కుదరదమ్మా. అయినా పైసలు లేకుండా ఎవరు తీసుకోబోతారే? అది నిజమేనే. డబ్బులు ఇవ్వకపోతే ఎవరు తీసుకెళ్లరు. పైగా అందరు వెళ్ళిపోయినరే. ఇప్పుడు ఎలా శ్వేత? తెల్లారెవరికి సీకట్లుండు తప్ప మనం ఏం చేయలేమే. అమ్మో, ఈ చీకట్లో అమ్మవారు వస్తే చేసేదేముంది? ఆమె మనల్ని చూసినా చేస్తాం, మనం ఆమెని చూసినా మనమే చేస్తాం. చూపు ఎవరిదైనా చావు మనదే అన్నమాట. అవు పదవే, అక్కడెక్కడ నన్ను కూర్చుందాం. అలాగే. శ్వేత, ఇక్కడ కూర్చుందామా? కూసో. అత్తయ్య గారు, ఈ చీకటిని చూస్తే మీకేమనిపిస్తోంది? మేకప్ లేనప్పుడు నీ మొహల్లా ఉంది అనిపిస్తోంది. బావగారు, మీకేమనిపిస్తోంది? అలా ఆరు బయట కూర్చొని ఓ గ్లాస్ పెట్టుకొని, అదే దాంతో పాటు ఓ ప్లేట్ భోజనం పెట్టుకొని తినాలనుందమ్మా. సర్లే. ఇప్పుడు ఈ చీకటి గురించి ఎందుకు అడుగుతున్నావే? ఏం లేదత్తయ్య గారు, ఈ చీకటిని చూస్తుంటే మనకే ఇంత భయం వేస్తుంటే మరా గీతా శ్వేతల పరిస్థితి ఏంటి అత్తయ్య గారు? ఏముందే, అక్కడి నుంచి రాలేక రాత్రంతా భయంతో బతకలేక గుండాగి చస్తారే. ఒకవేళ చావకపోతే? ఆ పంతులు చెప్పింది నిజమైతే దుర్గమ్మ గుడి చుట్టూ తిరిగితే ఈ పిల్లల ఆ తల్లిని చూడగలరా, చూసి బతకగలరా? రౌద్ర దుర్గమ్మను చూసి బతికిన వాళ్ళు చరిత్రలోనూ లేరే. ఒకవేళ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేస్తా అత్తయ్య గారు? ఒసేయ్, గుడి ఇక్కడి నుంచి 20 కిలోమీటర్లు. అంత దూరం నుంచి నడిచే ఓపిక వాళ్ళకెక్కడుంటుందే? ఒక క్వార్టర్ కొడితే 20 ఏంటమ్మా, 30 కిలోమీటర్లు నడవచ్చు. కోట్రా అదేనమ్మా, గ్లూకోజ్. ఒక క్వార్టర్ తాగితే రావచ్చు అంటున్నా. అర్థమైందిలే. ఒకవేళ నిజంగా అమ్మవారు రాకపోతే, గీతా శ్వేతలు చావకపోతే? ఒసేయ్, ఉదయాన్నే వాళ్ళు ఇటువైపే వస్తారు కదా, అప్పుడు ఇదే కారుతో గుద్ది చంపేయచ్చు. ఒకవేళ ఈ రూట్ లో రాకపోతే?
అబ్బా అయ్యో, ఒసేయ్ పిచ్చి ప్రశ్నలు ఇస్తే ముందు నిన్ను చంపుతా. వాళ్ళని వదిలేసి తప్పు చేసావేమో అనిపిస్తోంది అత్తయ్య గారు. మనతో పాటు తీసుకొచ్చి వేసేసి ఉంటే బాగుండేదమ్మా. అవసరం లేదురా. నా అంచనా ప్రకారం దుర్గం వస్తుంది, ఈ అనసూయ వాళ్ళ చావుల్ని చూస్తుంది, ఇదే జరుగుతుంది. అది అమ్మో, ఆ అరుపు విన్నావా? నక్క అరుస్తుంది. అంటే చుట్టుపక్కల జంతువులున్నాయి కదా. జంతువులు చుట్టుపక్కల ఉండేందే, మనం కలిసి వచ్చిందే జంతువులతో. అవును, నానమ్మ గారు పెద్దమ్మ గారుల కంటే పెద్ద జంతువులు ఏముంటాయి? గదే నిజమే. అవు పంతులు గారు చెప్పినట్టు దుర్గమ్మకి గుడి చుట్టూ తిరుగుతుందంటవా? గురువు గారు అబద్ధం చెప్పరు కదా, దుర్గమ్మ ఖచ్చితంగా తిరుగుతుంది. అమ్మో, అసలే కోపంగా తిరుగుతుందంట. అవునే, నాకు అదే భయంగా ఉంది. గుళ్ళో గంటలు ఎందుకు గట్ల మోగుతున్నాయి? భక్తులేమన్నా మోగిస్తున్నారేమో. ఉన్న భక్తులను తెలిపోతే లోపట ఎవరుంటారే? మరి గంటలు ఎలా మోగుతున్నాయే? కొంపదీసి దుర్గమ్మ బయటకు వచ్చిందా? అమ్మో, ఇప్పుడు ఎలాగే శ్వేత? పోయి గమ్మూల దాక్కుందాం పద. పద 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 పద. అమ్మవారు వస్తున్నట్టున్నారే.
అమ్మా గీత, అమ్మా శ్వేత, పెద్దమ్మగారు మీరా? చల్ పాగదానా, మా కాడ పైసలు కొట్టేనికి మీకు సిగ్గులేదానే? ఇదిగో తప్పు చేసింది మీ నానమ్మ. సాయం చేయడానికి వచ్చింది మీ పెద్దమ్మలు. ఆవిడ కళ్ళు కప్పొచ్చింది మిమ్మల్ని కాపాడుకోవాలని కదా. వెళ్ళి ఆమె పని పడదాం పదండి. మాకు సాయం చేయడానికి వచ్చారు కాబట్టి బ్రతికిపోయారు. లేకుంటే నా గా ముసల్దాంతో పాటు సంపుడు చంపేటోళ్ళం. పదండి. అవును, మీకు ఆకలి వేస్తోంది కదూ? అవునండి. టిఫిన్ తింటారా? చల్లి తల్లి, ఈ అడవిలో నీ తాత పెడతాడా అనే టిఫిను? అక్క కాస్త శాంతం కానీ చెల్లికే నోటి దురుసు ఎక్కువ. విషయం ఉన్న చోట వినయం ఉండదు, వినయం ఉన్న చోట విజయం ఉండదు. ఇంతటి తెలివైన వాళ్ళకి కోపం తప్ప శాంతం ఉండదు. మీకేం కావాలి? నాకు ఇడ్లీ వడ కావాలి. నాకు మసాలా దోశ కావాలి. తీసుకురండి, ఎట్లా తీసుకొస్తారో చూస్తా. అలాగే. భలే మ్యాజిక్ చేసిండ్రే. ఇవి నిజంగా టిఫిన్లేనా? తిని చూడండి. ఏమో అనుకున్నాను పెద్దలు, మంచి టిఫిన్ పెట్టినరు. పదండి పదండి. అదిగో అలా ముందుకు వెళ్తే మీ నానమ్మ ఉంటుంది, వెళ్ళండి. ఏమీ రారా? మేము టిఫిన్ తినాలిగా, తినేసి వస్తాం. మీరు వెళ్ళండి. గట్లనే. నువ్వు వదవే. తొందరగా తినవే, పొరపాటున అత్తయ్య చూస్తే చంపేస్తుంది. అవునక్క, ఇన్ని ఇడ్లీలు ఎందుకు, ఇన్ని వడలు ఎందుకని లాగేసుకుంటుంది. కక్కుర్తి మొహంది, లేదంటే అమ్మేసుకుంటుంది. అందుకేగా షికారుకు వెళ్ళొస్తావని అబద్ధం చెప్పి దొంగచాటుగా తినేస్తున్నావు. ఫుల్లుగా లాగించి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోదాం. ఏంటో ఈ మధ్య నీకు కూడా నాలాగే తెలివితేటలు ఎక్కువైపోతున్నాయక్క. ఏడ్చావులే, తిన. సర్లే. షికారుకు వెళ్ళొస్తామని వెళ్ళారు, ఇంతవరకు రాలేదేంట్రా? కోతుల బజార్లోకి వచ్చాయని ఏ కుక్కలైనా పీకు తినేసాయా? లేదంటే ఆడ ఎలుగు వంటల అడ్రస్ తప్పొచ్చాయని అటవీ శాఖ వాళ్ళు పట్టుకుని జూలో వదిలేశారా ఏంటి? ఏమోనమ్మా తెలీదు. అయిపోయిందిలే. ఇదిగోమ్మా నీళ్ళు. మంచిలాగమ్మా. హాయ్ అత్తయ్య గారు. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారే? టిఫిన్ చేయడానికి అనుకున్నారా? కాదు తెగరు, షికారుకి. అబ్బో, ఇదొక సింగపూర్ సిటీ, అది చూడడానికి షికారుకి వెళ్ళారు. నిజం చెప్పండి. నిజం అత్తయ్య గారు, అలా షికారుకి వెళ్ళామా, అక్కడ ఒక చిన్న పాప దారి తప్పి ఏడుస్తుంటే జాలేసి వాళ్ళ అమ్మకి అప్పచెప్పొస్తున్నాం. అందుకే లేట్ అయింది అత్తయ్య గారు. అలాగా? ఎందుకు అబద్ధం చెప్పావే? అలా చెప్పకపోతే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. చెవులు కొరుకుంది చాలు.